ఇండియాకు వ్యతిరేకంగా అమెరికాలో విషం కక్కేవారు ఎక్కువయ్యారు. ఇండియన్స్ను, ఇండియన్ పండుగలను తక్కువ చేసి చూపించడం, చులకనగా మాట్లాడడం ఎక్కువైంది. తాజాగా యావత్ ప్రపంచం దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంది. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కూడా దీపావళి సందర్భంగా ప్రెసిడెంట్ ట్రంప్ వైట్ హౌస్లో భారత సంతతికి చెందిన వారిని పిలిపించి వారికి డిన్నర్ ఇచ్చి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ వచ్చే ఏడాది నుంచి దీపావళి సందర్భంగా సెలవు ప్రకటించారు. ఇక తాజాగా టెక్సాస్ శివార్లలోని ఈర్వింగ్లో ముగ్గురు వ్యక్తులు ఇండియాకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నానా హంగామా సృష్టించారు. ఇండియాకు వ్యతిరేకంగా విషం కక్కారు. ఆ వివరాలు ఏంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. ఇండియాకు వ్యతిరేకంగా అమెరికాలో విషం కక్కేవారు ఎక్కువయ్యారు. తాజాగా ఇండియాలో దీపావళి ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా దీపావళి ఘనంగా జరుపుకున్నారు. తాజాగా టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ శివార్లలోని ఇర్వింగ్ నగరంలో ముగ్గురు వ్యక్తులు దీపావళి గురించి, హిందూ దేవతల గురించి అత్యంత అసహ్యకరంగా మాట్లాడారు. దీపావళిని చెత్తతో పోల్చారు. ముగ్గురు వ్యక్తులు తమ ముఖాలు కనిపించకుండా ముసుగు ధరించి జాతీయ రహదారిపై అమెరికా జెండాలు ఊపుతూ ఇండియాకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం ప్రారంభించారు. కేవలం ముగ్గురు వ్యక్తులు తమను తాము టేక్ యాక్షన్ టెక్సాస్ పేరుతో కొంత హడావుడి సృష్టించారు. దీపావళి పండుగ ముగిసిన తర్వాత ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి ఇర్వింగ్లో దీపావళి పండుగను గార్బేజ్ అంటే చెత్తతో పోల్చారు. ఇండియన్స్ పై తమ అక్కసు వెళ్లగక్కారు. టెక్సాస్ ను చెత్త చేయడానికి ఇండియా నుంచి వచ్చిన వలసవాదులు H1B వీసా హోల్డర్లే కారణమని, ఇండియన్స్ రాకతో నగరం మరింత చెత్తగా తయారైందని వీరు ఇండియన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ముగ్గురు నిరసనకారులు హిందూ దేవతల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, అదే సమయంలో యావత్ ప్రపంచానికి యేసుక్రీస్తే దిక్కంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో టెక్సాస్లో హిందూ సంఘాలు, పౌర హక్కుల గ్రూపులు వెంటనే స్పందించాయి. తాజా పరిణామంపై ఇండియన్ అమెరికన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం హిందువులకు వ్యతిరేకంగా, అదే సమయంలో అమెరికా రాజకీయ నాయకులు వీసాలు, ఇమిగ్రేషన్పై పెద్ద ఎత్తున వివాదం జరుగుతున్న సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడడం ఇండియన్స్ కమ్యూనిటీ భయపడుతోంది. హిందువుల పట్ల ద్వేషం పెంచుతారని, విషం చిమ్ముతున్నారని హిందూ కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ముగ్గురు వ్యక్తులు ముఖాలకు మాస్కులు ధరించి అమెరికా జాతీయ జెండా ఊపుతూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ టెక్సాస్లో ఉంటున్న ఇండియన్స్ను ఉద్దేశించి కామెంట్లు చేశారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో ద్వేషపూరితంగా పోస్ట్ చేశారు. వీరు తమను తాము టేక్ యాక్షన్ టెక్సాస్గా చెప్పుకున్నారు. అయితే వారు ఎవరో, ఎక్కడివారో తెలియలేదు. వారి ముఖాలు తెలియకుండా ముసుగు కప్పుకోవడంతో వారు ఎవరు అనే విషయం తెలియకుండా ఉంది. మా టెక్సాస్ను ఇండియా చేయకండి, H1B స్కామర్స్ను వెంటనే ఇండియాకు పంపించండి అంటూ ఒక ప్లకార్డు ప్రదర్శించారు. విదేశీ దెయ్యాలను తిరస్కరించండి, జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ అంటూ మరో ప్లకార్డు ప్రదర్శించారు. ఈ ప్లకార్డులోని హిందూ దేవతల ఫోటోలు పెట్టి దానిపై అడ్డంగా ఎర్రటి గీతలు గీశారు. మొత్తం ముగ్గురు వ్యక్తులు 2 ప్లకార్డులు ప్రదర్శించారు. వీరంతా తమని తాము 9th పాయింట్ ఆఫ్ యాక్టివిజం ఫర్ అక్టోబర్ అని చెప్పుకొచ్చారు. ఇటీవల ముగిసిన దీపావళి పండుగను వీరు చెత్తతో పోల్చారు. కాగా ఈ ముగ్గురు వ్యక్తులు ఇర్వింగ్లోని పలుచోట్ల ఇలాంటి నిరసనలు తెలిపారు. ఇక ఇర్వింగ్ నగరం విషయానికొస్తే ఇటీవల కాలంలో పలుచోట్ల H1B స్కాములు వెలుగు చూడడంతో ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వలసలు వస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అమెరికాలో తలెత్తుతున్న తాజా పరిణామాలపై కొయిలేషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా వెంటనే స్పందించింది. అమెరికాలో ఇండియన్స్ పట్ల, హిందువుల పట్ల విద్వేషం సృష్టిస్తున్నారని, హిందూ కమ్యూనిటీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. టెక్సాస్లోని ఇర్వింగ్లో మాస్కులు ధరించి ముగ్గురు వ్యక్తులు టేక్ యాక్షన్ టెక్సాస్ పేరుతో నానా రభస సృష్టిస్తున్నారని, ప్లకార్డులు హిందూ దేవతలను విదేశీ దయ్యాలు అంటూ హిందువులకు వ్యతిరేకంగా, ఇండియన్ అమెరికన్లకు వ్యతిరేకంగా విషం చిమ్ముతున్నారని ఇండియన్ అసోసియేషన్ హెచ్చరించింది. వీరు నేరుగా బహిరంగంగా కాకుండా మాస్కులు ధరించి సోషల్ మీడియా ఎక్స్ హ్యాండిల్ ద్వారా విద్వేషం సృష్టిస్తున్నారు. @the city of ఇర్వింగ్ పేరుతో రెచ్చగొడుతున్నారు. కాబట్టి ఇర్వింగ్ చుట్టుపక్కల నివసించే హిందువులు, ఇండియన్స్ తమ భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఇండియన్ కమ్యూనిటీ సూచించింది.
డల్లాస్తో పాటు ఇర్వింగ్ ప్రాంతంలో ఉండే హిందూ కమ్యూనిటీ సంయమనం పాటించాలని కోరింది. అలాగే హిందూ అమెరికన్ కౌన్సిల్ తాజా పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం అమెరికాలో హిందువుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఇక్కడి పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయని హిందూ కౌన్సిల్ కూడా ఆవేదన వ్యక్తం చేసింది. H1Bపై విమర్శలు, ఆన్లైన్లో హిందూ ఫోబియా సృష్టించడం, ఇండియన్స్కు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడం ఇటీవల కాలంలో బాగా ఊపందుకున్నాయి. కాగా సిటీ కౌన్సిల్ సభ్యులు, రాజకీయ నాయకులు కూడా వీరికి జత చేరారు. ఇండియన్స్ను గంపగుత్తగా దేశం నుంచి పంపించేయాలనే డిమాండ్ కూడా ఊపందుకుంది. ప్రస్తుతం మాస్క్ ధరించిన వ్యక్తులు సైడ్ వాక్స్ పై నిల్చుని హిందూ దేవుళ్లు, దేవతలను విదేశీ దెయ్యాలు అంటూ సంబోధిస్తూ ప్లకార్డులు ప్రదర్శించడం పట్ల ముఖ్యంగా ఇండియన్స్, హిందువులు ఆందోళన చెందుతున్నారు. తర్వాత జరిగే పరిణామాలను మనం కూడా సిద్ధంగా ఉండాలని హిందూ అమెరికన్ కౌన్సిల్ ఇండియన్ కమ్యూనిటీని అప్రమత్తం చేసింది. ప్రస్తుతం అమెరికా మొత్తం ఇండియాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. ముఖ్యంగా H1B వీసాలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. రాజకీయ నాయకులు బహిరంగంగానే ఇండియన్స్ను వెంటనే ఇండియాకు పంపించేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఇండియన్ అమెరికన్ నాయకులపై కూడా వీరు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇక డల్లాస్ నగరం విషయానికి వస్తే మొత్తం ఇండియన్స్తో నిండిపోయారు. ఇటీవల డల్లాస్ నగర ప్రజలు దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగ ముగిసిన కొన్ని రోజులకే ఇండియన్స్ పై విషం కక్కడం ప్రారంభించారు. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ పండుగను యావత్ ప్రపంచం ఉత్సాహంగా జరుపుకుంది. ఇక ఇర్వింగ్ విషయానికి వస్తే ఇక్కడ ఐటీ ఉద్యోగులతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ స్థిరపడ్డ ఇండియన్స్ ఇది తమ నగరంగా భావిస్తారు. అయితే టెక్సాస్లో గత కొన్ని సంవత్సరాల నుంచి దీపావళి పండుగను ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది. అయితే టెక్సాస్ గవర్నర్ గ్రేట్ అబ్బాట్ దీపావళి సందర్భంగా హిందూ కమ్యూనిటీని పిలిపించుకుని వారితో గడిపారు. దీపావళి పండుగను ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ సందర్భంగా హిందూ కమ్యూనిటీ ఇండియన్స్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ కమ్యూనిటీని ప్రశంసలతో ముంచెత్తారు. మీ వల్లే టెక్సాస్ ఆర్థికంగా బలపడిందన్నారు. అయితే వాస్తవాలు చూస్తే మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. అమెరికాలో పలు దేవాలయాలపై హిందువులకు వ్యతిరేకంగా విద్వేషపూరిత రాతలు రాస్తున్నారు. గతంలో కూడా ఇండియన్స్కు వ్యతిరేకత ఉన్నా లోలోన ఉండేది. ప్రస్తుతం అది కాస్త బహిరంగమైంది. మరి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో అమెరికాలో ఇండియన్స్, హిందువులు సురక్షితమేనా అన్న అనుమానాలు కలగక మానవు. ఏది ఏమైనా అమెరికాలో ఉండే భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మాత్రం ఆసనమైందని చెప్పక తప్పదంటున్నారు ఇండియన్ అమెరికన్స్.